శ్రీ గురుభ్యో నమః శ్రీమతి రామానుజాయ నమః నమస్కారం। అయితే ఇటీవల మనం హైదరాబాద్లో ఒక ప్రాంతంలో ఒక ఇల్లు చూడడం జరిగింది। ఇంతకు ముందు మన వీడియోస్లోనే మామూలుగా అంటే బాత్రూమ్స్ ఎక్కడ ఉండొచ్చు ఎక్కడ ఉండకూడదు ఇంట్లో కానీ ఇంటి బయట కానీ అనేది మనం వివరించి చెప్పడం జరిగింది। అయితే కొన్ని ప్రాంతాల్లో ఇంకా కొన్ని చోట్ల ఎక్కడైతే మనం బాత్రూమ్ ఎలివేట్ చేయకూడదని చెప్తున్నామో ఆ ప్రాంతాల్లో బాత్రూమ్ అనేది ఏర్పాటు చేస్తున్నారు। అయితే నైరుతిలో ముఖ్యంగా నైరుతి ప్రాంతంలో నైరుతి భాగంలో బాత్రూమ్ అనేది ఉండవచ్చా? ఖచ్చితంగా ఉండకూడదు। అది 90 డిగ్రీలు ఉన్న స్థలంలో అయితే అసలు ఉండకూడదు। అంటే నైరుతి భాగంలో ఎక్కడా కూడా మనకి అయితే ఇంటి బయట కావచ్చు లేకపోతే ఇంటి లోపల కావచ్చు ఈ టాయిలెట్ అనేది ఎప్పుడు కూడా మనం నైరుతి భాగంలో ఏర్పాటు చేయకూడదు। సహజంగానే ఈ దక్షిణం రోడ్డు కానీ పడమర రోడ్డు కానీ ఉన్నవాళ్ళు నైరుతిలో దక్షిణ నైరుతి కావచ్చు పడమర నైరుతి కావచ్చు మెట్లు అనేది ఏర్పాటు చేస్తూ ఉంటారు। అది కూడా కొద్దిగా ఇబ్బంది, దాని గురించి మరీ చెప్తాను। అయితే ఆ మెట్లు కింద బాత్రూమ్ అనేది ఇలాగా నైరుతి భాగంలో ఏర్పాటు చేస్తుంటారు। అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి। అంటే యజమాని యొక్క ఎదుగుదలకి ఆరోగ్య పరిస్థితి కావచ్చు ఇతర సమస్యలు అంటే యజమానికి ఇబ్బందికరంగా ఉంటుంది అది। కాబట్టి నైరుతి భాగంలో మనం ఎప్పుడు కూడా ఈ టాయిలెట్ అనేది ఏర్పాటు చేయకూడదు। అక్కడ నీటి వ్యవస్థ అనేది అసలు మనం నైరుతి భాగంలో ఇవ్వకూడదు। ఎలాగో మనం ఈశాన్యం ఏదైతే నార్త్ ఈస్ట్ అంటామో ఇది ఈశ్వరుడి స్థానం అంటాం, అంటే ఈశాన్యం అనేది దేవస్థానంగా మనం భావిస్తాము। అలాగే నైరుతి అనేది కూడా లక్ష్మీ స్థానంగా మనం భావించాలి। లక్ష్మీ స్థానం అంటాం నైరుతిని కూడా, ఎందుకంటే ధనం అనేది మనం బీరువా అనేది నైరుతి భాగంలో పెట్టాలని చెప్తాం। అంటే బరువు అంటే మెట్లు పెట్టడమో లేకపోతే ఇంకో దిమ్మలు కడతామో కాదు, చక్కగా బీరువాను చక్కగా సేఫ్ అంటే ఇనప బీరువాని కానీ ఏదన్నా మనం అక్కడ ఏర్పాటు చేసుకుని ధనాన్ని అక్కడ దాచుకునే విధంగా ఉండాలి। మనం ఎటువంటి వ్యాపార స్థలానికి వెళ్ళినా కూడా బ్యాంకులు కావచ్చు ఇతరత్ర స్థలాలు కావచ్చు కంపల్సరీగా ఈ నైరుతి భాగంలోనే మనకి ధనం నిల్వ చేసుకునే ఏర్పాట్లు అనేవి ఉంటాయి। కాబట్టి ఈశాన్య భాగాన్ని ఎంత మనం జాగ్రత్తగా శుద్ధిగా చూసుకుంటామో నైరుతి భాగాన్ని కూడా మనం అంతే శుద్ధిగా అంటే ఇలాంటి టాయిలెట్స్ కానీ అలాంటివి ఏర్పాటు చేసుకోకుండా చూసుకోవడం అనేది మంచి పద్ధతి। తద్వారా యజమానికి వచ్చే ఆటంకాలను కావచ్చు ఆర్థిక ఇబ్బందులు కావచ్చు ఆరోగ్య ఇబ్బందులు కావచ్చు రాకుండా ఉంటాయి। కాబట్టి ఖచ్చితంగా నైరుతి భాగంలో మాత్రం ఈ టాయిలెట్స్ని కానీ బాత్రూమ్స్ని కానీ ఏర్పాటు చేయడం అనేది మంచి పద్ధతి కాదు। జై శ్రీమన్నారాయణ।